చేసుకొని ఇవాళ టీవీ ఛానల్స్ మీద నెట్టేటువంటి కార్యక్రమాన్ని నిన్న చూశాను. నిన్న అసలు ఎవరికి కూడా పాత్రికేయ సోదరులు ఎవరికి కూడా గౌరవ మర్యాదలు ఇవ్వకుండా ఒరేయ్ నువ్వు కూర్చో నీకేం తెలుసురా అసలు అదే అండి. ఎప్పుడైనా మన భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ప్రెస్ కాన్ఫరెన్సుల్లో పాత్రికేయ సోదరులను ఆ విధంగా సంబోధించినటువంటి సందర్భాలు ఎప్పుడైనా మనం చూసాం? ఏ రాజకీయ నాయకుడైనా ఈ యొక్క భారతదేశ ప్రధాని కానీ రాష్ట్రపతి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ పాత్రికేయులందరికీ కూడా ముందర నమస్కారాలు తెలియజేసుకున్న తర్వాతే ఫోర్త్ ఎస్టేట్ ఇవాళ ప్రపంచంలోనే ఫోర్త్ ఎస్టేట్ కీలక భూమిక పోషిస్తున్నటువంటిది. ప్రజాస్వామ్యంలో ఎవరు భావస్వేచ్ఛ వాళ్ళు చెప్పేద్దాం అనుకునేటువంటి దానికి ఇవాళ కీలక భూమిక పోషిస్తున్నటువంటి మీడియా సోదరులందరూ కూడా నిన్ను దూషిస్తూ ఆయన చేసినటువంటి అనేకమైన అరాచకాలు, అన్యాయాలు, దోపిడీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఏవైతే వెలుగు చూస్తూ ఉన్నాయో ఎవరండి ఈ శాంతి అనేటువంటి ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఎవరండి? ఒక ట్రంక్ పెట్టి పట్టుకొని విశాఖ వచ్చి ఆమెకి పోస్టింగ్ వచ్చిన వెంటనే విశాఖ ఏసీగా నియమింపజేస్తే ఇదే విజయసాయిరెడ్డి అండదండలతో ఇదే సుభాష్ విజయసాయిరెడ్డికి అప్పటికీ కూడా అనుగుణంగా ఒక గవర్నమెంట్ లీడర్గా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో హైకోర్టులోని ఆయన జీపీగా ఉన్నటువంటి రెవెన్యూ జీపీగా ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క శాంతిని తీసుకొచ్చేటప్పుడు శాంతి పరిస్థితి ఏంటండి? 2020లో శాంతి అనేటువంటి ఈమె వైజాగ్ వచ్చేటప్పుడు ట్రంక్ పెట్లో వన్ టౌన్లో ఒక సత్రంలోని అక్కడ నివసించేటువంటి వ్యక్తి అండి. అటువంటి అధికారిని ఇవాళ విశాలాక్షి నగర్లో 80 లక్షల రూపాయలతో అత్యంత ఖరీదైనటువంటి ఫ్లాట్ కొనడానికి 2 ఏళ్ళు కూడా కాలేదు ఆమె వైజాగ్లో పనిచేసి పూర్తిగా. అలాంటిది 80 లక్షల రూపాయలు ఫ్లాట్ కొనుగోలు చేసేసేటువంటి శక్తి కేవలం ఒక 50,000 రూపాయలు జీతం వచ్చేటువంటి ఒక అధికారానికి ఎలాగొచ్చేసిందండి? విజయసాయిరెడ్డి బినామీగా విజయసాయిరెడ్డి వ్యవహారాలన్నీ కూడా ఇవి చూసే విధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఒకటే కదండి, దేవాదాయ ధర్మాదాయ శాఖలోని ఒకటే శాంతి యొక్క ప్రతాపం ప్రభావం కాదండి. మొత్తం విశాఖ జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలోని ఎవరికి ట్రాన్స్ఫర్లు కావాలన్నా, ఎవరికి పోస్టింగ్లు కావాలన్నా, ఎవరికి ఏ పనులు కావాలన్నా